ఏపీ తీరానికి దూసుకొస్తున్న మోంథా, మచిలీపట్నానికి 70 కిలోమీటర్ల దూరంలో తుఫాన్. నిజాంపట్నం హార్బర్లో 8వ నంబర్ ప్రమాద హెచ్చరిక. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హార్బర్ ఎఫ్బీఓ సూచన. ఉప్పాడ తీరం వద్ద అల్లకల్లోలంగా సముద్రం. కొత్తపట్నం వద్ద రాక్ వాల్ పైకి ఎగసిపడుతున్న రాకాసి అలలు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో భయాందోళనలో ప్రజలు. పునరావాస కేంద్రానికి తరలిస్తున్న అధికారులు. మోంథా తుఫాను ప్రభావంతో ఒంగోలులో భారీ వర్షాలు. మదర్ థెరెస్సా కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు. మోంథా ప్రభావంతో కృష్ణపట్నం పోర్టు అల్లకల్లోలం. ఎగసిపడుతోన్న అలలు. 5వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ. సూర్యారావుపేట బీచ్ వద్ద అల్లకల్లోలం. 150 మీటర్ల మేర ముందుకు వచ్చిన సముద్రం. మోంథా తుఫాన్ నేపథ్యంలో అల్లకల్లోలంగా మచిలీపట్నం బీచ్. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు. విజయనగరం జిల్లాపై మోంథా తుఫాను ప్రభావం. 500 మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచామన్న కలెక్టర్. నెల్లూరు జిల్లాపై మోంథా తుఫాను ప్రభావం. నీట మునిగిన తల్పగిరి, సప్తగిరి, టీచర్స్ కాలనీకి వెళ్లే రోడ్డు. వైఎస్ జగన్ ఆదేశాలతో తుపాను ప్రభావిత ప్రాంతాలకు వైఎస్ఆర్సీపీ నేతలు. కాకినాడ తీరంలో మత్స్యకారుల నివాసిత ప్రాంతాలకు మాజీ మంత్రి కన్నబాబు. మావోయిస్టులకు మరో భారీ షాక్. డీజీపీ ఎదుట లొంగిపోనున్న బండి ప్రకాష్ ప్రసాదరావు అలియాస్ చంద్రన్న. వివాదంలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్. బీహార్, బెంగాల్ ఓటరు జాబితాల్లో ప్రశాంత్ కిషోర్ పేరు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్. 8వ పే కమిషన్ను ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. కర్ణాటక హైకోర్టులో సిద్ధు సర్కార్కు ఎదురుదెబ్బ. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై ఆంక్షల ఉత్తర్వులపై మధ్యంతర స్టే. ఐక్యరాజ్య సమితి 80వ సర్వసభ్య సమావేశాల్లో పాల్గొన్న ఎంపీ మిథున్ రెడ్డి. యూఎన్ హెడ్ క్వార్టర్స్లో మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు. కెన్యాలో కూలిన విమానం. 12 మంది మృతి. దర్యాప్తు చేపట్టిన కెన్యా ఎయిర్పోర్ట్ అథారిటీ. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. తులం బంగారంపై నేడు ₹800 తగ్గుదల. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 150, నిఫ్టీ 29 పాయింట్లు లాస్.